నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. సచివాలయంలో కొనసాగుతున్న మంత్రివర్గ మథనం. ఎస్ఐపిబి సిఫార్సులతో భారీ పెట్టుబడులకు ప్రోత్సాహకాలపై చర్చ. దక్షిణ కొరియాలో మంత్రి లోకేష్ వరుస భేటీలు. రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టడమే లక్ష్యంగా చర్చలు. ఆస్ట్రేలియా యురేనియం ఒప్పందంలో మోదీ ఘనతేం లేదు. బీజేపీ నేతల వ్యాఖ్యలపై జయరాం రమేష్ విమర్శనాస్త్రాలు. బుషెహర్ కొనారాక్లపై దాడులు జరిగాయన్న ఇరాన్. తమ ప్రమేయం లేదంటున్న అమెరికా, ఇజ్రాయెల్. అమర్నాథ్లో 5 రోజుల్లోనే 90% కరిగిపోయిన శివలింగం. వాతావరణ మార్పులే ప్రధాన కారణమన్న శాస్త్రవేత్తలు. గ్రామీణ ప్రాంతాల్లో 10 మల్టీ విలేజ్ తాగునీటి పథకాలకు 9,355 కోట్ల కేటాయింపే ప్రధాన అజెండాగా రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైంది. అలాగే నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో 1,811 కోట్లతో 2,943 తాగునీటి పథకాల కోసం కేబినెట్ పరిపాలనా అనుమతులు మంజూరు చేయనుంది. విశాఖలో ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు, తిరుపతి జిల్లాలో 63 ఎకరాల్లో లాజిస్టిక్స్ పార్క్ నిర్మాణానికి పచ్చజెండా ఊపనుంది. రాష్ట్రంలో కన్సెప్టుల నిర్వహణకు ప్రత్యేక విధానం తీసుకొచ్చే ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. నెల్లూరు, కడప, విజయవాడలో హోటళ్లతో పాటు కడపలో అమ్యూజ్మెంట్ పార్క్ ప్రోత్సాహకాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. విశాఖ, గుంటూరు, నెల్లూరులో బిఆర్ అంబేద్కర్ గురుకుల సెంటర్స్ ఏర్పాటుకు అనుమతించనుంది. ఐఐటి, జేఈఈ, నీట్ రెసిడెన్షియల్ కోచింగ్ అందించే ప్రతిపాదనలకు ఆమోదం తెలపనుంది. పెద్దగడ్డ ఆధునికీకరణ, కుప్పంలో ఫీడర్ ఛానల్స్, బీరగానిపల్ల రిజర్వాయర్ నిర్మాణానికి మంత్రివర్గం అనుమతులు మంజూరు చేయనుంది. ఎస్ఐపిబి సిఫార్సుల ప్రకారం పెట్టుబడిదారులకు ప్రోత్సాహకాలు ఇవ్వనుంది. సిఆర్డీఏ అథారిటీ ఆమోదించిన భూ కేటాయింపులకు కేబినెట్ పచ్చజెండా ఊపనుంది. 2వ విడత సమీకరణలో రాజధానికి భూములిచ్చే రైతులకు 1,50,000 రుణమాఫీ, వార్షిక కౌలు పెంపునకు ఆమోదముద్ర వేస్తుంది. 307 ఎకరాల ఈనాం భూములకు 159 కోట్ల పరిహారానికి ఆమోదం తెలపనుంది. రాజధానిలో ఎన్ఎఫ్డీబీ భారీ అక్వేరియం కార్యాలయం ఏర్పాటుకు స్థలమిచ్చే నిర్ణయంతో పాటు ఈషా ఫౌండేషన్, ఆర్ట్ ఆఫ్ లివింగ్, సిఐఏ గ్లోబల్ లీడర్షిప్ సెంటర్ సంస్థలకు భూ కేటాయింపులు చేయనుంది. నిండు సభలో ప్రసంగం మధ్యలో అడ్డుకోవడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు కాస్త విసుక్కున్నా తండ్రిలా వారి బాధను మాత్రం విస్మరించలేదు. సభా మర్యాదలు అందరూ పాటించాలని కఠినంగా చెప్పిన అదే వేదికపై 2 మహిళల భూ సమస్యలను ఓపికగా విని వెంటనే పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు. నిన్న నంద్యాలలో జరిగిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ సభలో 2 మహిళలు తమ సమస్యను లేవనెత్తారు. అయితే తాను ప్రసంగిస్తుండగా ప్లకార్డు ప్రదర్శించడంపై సీఎం తొలుత ఆగ్రహం వ్యక్తం చేశారు. తర్వాత పరిష్కారం చూపారు. తూర్పుగోదావరి జిల్లా మండపేట నుంచి తన హక్కు కోసం నంద్యాల వరకు వచ్చిన సాయి దీప్తి వినతిపై స్పందించిన సీఎం ఆ ఆడబిడ్డకు వెంటనే న్యాయం చేయండని అధికార యంత్రాంగానికి తేల్చెప్పారు. 20 ఏళ్లుగా 22A సంకెళ్లలో చిక్కుకున్న భూమి సమస్యపై సీఎం ఇచ్చిన ఒక్క ఆదేశంతో పరిష్కార ప్రక్రియ వేగమందుకుంది. వినతి నుంచి చర్య వరకు క్షణాల్లో నిర్ణయం. కలెక్టర్ కార్యాలయంలో సమస్య పరిష్కారానికి మార్గం సుగమమైంది. అలాగే కడప జిల్లా రామలక్ష్మమ్మ సమస్యపైన సంబంధిత అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకోవాలని సీఎంఓకు సూచించారు. అమ్మాయి నా పక్కన మీకు కొత్తగా నేర్చుకున్నారు ఈ డ్రామాలు. ఆ పక్కనుండు. పోలీసులు మీరు ఎవరైనా సరే ఇవ్వాలంటే ఆ పక్కనుండి నేను తీసుకుంటాను, మర్యాదగా మాట్లాడతాను. అంతేగాని మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తే మాత్రం మంచిది కాదు. మీ వ్యక్తిగత సమస్యల్ని ఇన్నో ఈ పక్కకు రామ్మా, నువ్వు పక్కకు రా, నువ్వు చెప్పింది వినాలి. సమస్య పక్కకు తీసుకుని తెలిపెట్టి నాకు పరిచయం చేయండి. ఎవరు బై ఫోర్స్ తీసుకుపోవద్దండి. ఎవరైనా సరే ఇక్కడ ఏదైనా కాగితం ఇవ్వాలంటే ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చిన పెడతా, మీరు రండి. మీరు చెప్పిన సమస్యలు ఇంటా పరిష్కార దిశగా ముందుకు పోతానని మరొకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. సహకరించాలి. ఇలాంటి చేయడం కరెక్ట్ కాదు. గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి చేయకూడదని. ఎక్కడో ఉంటారు, వేరే నియోజకవర్గంలో కూడా ఉంటారు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మధ్యలో లేచి మీటింగ్ కూడా డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు.
మంత్రి రాజ్నాథ్ సింగ్కు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో ఉంటూ దేశానికి సేవలు అందించాలని చంద్రబాబు ఆకాంక్షించారు. దేశాన్ని మరింత బలోపేతం చేస్తూ విజయవంతంగా ముందుకు నడిపించడానికి ఆయనకు దేవుడు సుదీర్ఘ జీవితాన్ని ప్రసాదించాలని ఎక్స్లో లోకేష్ పోస్ట్ చేశారు. దక్షిణ కొరియాలో మంత్రి నారా లోకేష్ పెట్టుబడుల వేట కొనసాగుతోంది. 6వ రోజు కుకు ఎలక్ట్రానిక్స్ మార్కెటింగ్ హెచ్ఓడి చో హన్చుల్తో భేటీ అయ్యారు. శ్రీ సిటీ లేదా తిరుపతిలో గృహోపకరణాల తయారీ యూనిట్ ఏర్పాటు చేయాలని కోరారు. ఈ ప్రతిపాదనను పరిశీలిస్తామని చుల్ హామీ ఇచ్చారు. ఆటోమోటివ్ పవర్ ఎలక్ట్రానిక్స్ ప్యాసివ్ కాంపోనెంట్స్ తయారీ సంస్థ మోటివ్ లింక్ సీఓ కిమ్ కి హాన్ రీసెర్చ్ జనరల్ మేనేజర్ వైద్య శర్మను కలిశారు. ఈవీ విడిభాగాలు ఉత్పత్తి, ఇంటిగ్రేటెడ్ మాడ్యూల్ విడిభాగాలు తయారీ యూనిట్ ఏర్పాటు చేయాలని ఆహ్వానించారు. అవసరమైన సదుపాయాలని సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. అలాగే స్పేస్ సిటీ, స్కై రూట్, ఏఎంసీఏ యూనిట్లలో పెట్టుబడులు పెట్టాలని విన్నవించారు. సోలం, ఎల్జీ ఎలక్ట్రానిక్స్, ఎల్జీ కెమ్, మోటివ్ లింక్ ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలన్నారు. అన్ని పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామని కిమ్ కి హాన్ తెలిపారు. ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డుల తయారీలో పేరొందిన షిన్యూబ్ ఎలక్ట్రానిక్స్ చైర్మన్ టేహు కిమ్తో సమావేశమైన లోకేష్ ఏపీకి విచ్చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎండ్ టు ఎండ్ పీసీబీ క్లస్టర్ నిర్మాణానికి ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని కోరారు. నాయుడుపేటలో 1595 కోట్లతో నిర్మించే ఈవీ, హెల్త్ కేర్, స్మార్ట్ మీటరింగ్ ప్లాంట్ నిర్మిస్తామని కిమ్ ప్రకటించారు. ఇతర ప్రతిపాదనలపై చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం రూపురేఖలు మారబోతున్నాయి. దసరా నాటికి నూతన టెర్మినల్ భవనం పూర్తి చేయాలని ఎయిర్పోర్టు అడ్వైజరీ కమిటీ నిర్ణయించింది. ఎయిర్పోర్టు విస్తరణలో భాగంగా భూములు కోల్పోయిన వారి సమస్యలు జాప్యం లేకుండా పరిష్కరించాలని అధికారులను కమిటీ ఆదేశించింది. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయ అభివృద్ధి ఇతర అంశాలపై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం జరిగింది. ఎయిర్పోర్టు కొత్త టెర్మినల్ భవన నిర్మాణం, దేశీయ అంతర్జాతీయ విమాన సర్వీసుల విస్తరణ, విమానాశ్రయానికి రహదారి అనుసంధానంపై చర్చించారు. ప్రస్తుతం విజయవాడ నుంచి షార్జా, సింగపూర్కు అంతర్జాతీయ విమాన సర్వీసులు నడుస్తున్నాయి. శ్రీలంకకు నేరుగా విమాన సర్వీస్ ప్రారంభించాలని కమిటీ ప్రతిపాదించింది. అంతేకాకుండా దుబాయ్కు ఎమిరేట్స్ విమాన సర్వీస్ ప్రారంభమైతే అమెరికా, యూరప్, ఆఫ్రికా దేశాలకు ప్రపంచ స్థాయి కనెక్టివిటీ లభిస్తుందని అడ్వైజరీ కమిటీ పేర్కొంది. ఎయిర్పోర్ట్ నుంచి విజయవాడ వెస్ట్ బైపాస్ వరకు 7 కిలోమీటర్ల 4 లైన్ల రహదారి అనుసంధానానికి 37.70 కోట్లతో డిపిఆర్ సిద్ధమవుతోందని తెలిపారు. ఈ అంశాలను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు దృష్టికి తీసుకెళ్లినట్లు ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ వల్లభనేని బాలశౌరి వెల్లడించారు. కొత్త టెర్మినల్ బిల్డింగ్ చాలా రోజుల నుంచి లేట్ అయింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా కాంట్రాక్టర్ను మార్చి కొత్త కాంట్రాక్టర్కి ఇచ్చారు. రానున్నటువంటి అక్టోబర్ దసరా లేదా మాక్సిమం నవంబర్ లోపల దాన్ని కంప్లీట్ చేసి ఆ బిల్డింగ్ని జాతికి అంకితం చేస్తాం. అలాగే ఇక్కడి నుంచి శ్రీలంకకి ఒక ఫ్లైట్ కూడా కావాలని చెప్పేసి ఒక ప్రపోజల్ పెట్టాం. విజయవాడ నుంచి దుబాయ్కి ఒక ఎమిరేట్స్ ఫ్లైట్స్ కానీ వేస్తే ప్రపంచం మొత్తానికి కూడా వరల్డ్ మొత్తానికి కూడా కనెక్టివిటీ వస్తుంది. అతి త్వరలో కొత్త ఎయిర్పోర్ట్ టెర్మినల్కి మనకు వెళ్లే సమయం లోపలికి ఇక్కడ నుంచి కొచ్చిన్ ఫ్లైట్ ఉండే విధంగా, అన్నిటికన్నా ముఖ్యంగా విజయవాడ నుంచి సూరత్, అహ్మదాబాద్కి బాంబే కనెక్టివిటీగా ఫ్లైట్ ఉండే విధంగా ఏర్పాటు చేయమని కోరటం జరిగింది. ఆగస్టు 13 నుంచి వారణాసి, కల్కటాకి ఫ్లైట్ స్టార్ట్ అవుతుంది ఇండిగో వారి ద్వారా. ఒక దుబాయ్ కనెక్షన్ కనుక రాగలిగితే బాగుంటుందని మా అందరి ఆశయం. అన్నింటినీ కూడా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారి దృష్టికి కూడా తీసుకువెళ్లి ఈ సమస్యలన్నీ పరిష్కరించే విధంగా కృషి చేస్తామని తెలియజేసుకుంటాం. విమానాశ్రయ సలహా కమిటీ సమావేశంలో భూ నిర్వాసితుల సమస్యలు ప్రస్తావించారు. 12 ఏళ్ల క్రితం భూములిచ్చిన నిర్వాసితుల్లో కొందరు న్యాయం కోసం ఎదురు చూస్తున్నారని కమిటీ సభ్యులు తెలిపారు. సమస్యలు పెండింగ్ లో ఉండడంతో బాధితులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారన్నారు. వాటిని త్వరగా పరిష్కరించాలని సభ్యులు కోరారు. కెనాల్ కి సంబంధించిన వాళ్ళకి కానీ, కౌలు కానీ, 2 వెంచర్లకు సంబంధించిన వాళ్ళకి ఇంకా స్టిల్ పెండింగ్ ఉండటం వల్ల వాళ్ళ ఆఫీస్ చుట్టూ తిరిగే పరిస్థితి. వాటిని ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ దృష్టికి తీసుకొద్దామన్న ఉద్దేశం. అలాగే ఎయిర్పోర్ట్ నిర్వాసితుల అంశాన్ని కూడా ఎయిర్పోర్ట్ అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం. ఏపీ గ్రీనరీని క్యాన్సిల్ చేయడం వల్ల అది ఏడీసీకి వెళ్ళడం వల్ల ఎయిర్పోర్ట్ నుంచి రామర్పాడు వరకు గ్రీనరీని 45,000 చదరపు మీటర్లు ఉంటాయి. దాన్ని డబుల్ చేయమని చెప్పి కోరితే ముఖ్యమంత్రి గారు డబ్బులు ఇచ్చినా ఇంకా పని జరగట్లా. ఆ ధర్మజా గారితో కోఆర్డినేట్ చేసుకుని అది కూడా చేయాల్సిందిగా ఎయిర్పోర్ట్ సంబంధిత అధికారులు తెలియజేశారు. దేశీయ విమాన సర్వీసుల విస్తరణపై ఎయిర్పోర్ట్ సలహా కమిటీ సమావేశంలో చర్చ జరిగింది. వారణాసి, కోల్కతా, కొచ్చిన్, గోవా, ముంబై వంటి నగరాలకు మరిన్ని సర్వీసులు ప్రారంభించాలని కమిటీ కోరింది. ముంబైకి ఉదయం, సాయంత్రం 2 విమానాలు నడిపే అంశాన్ని ప్రతిపాదించింది.
విశాఖ విమానాశ్రయ కార్యకలాపాలు భోగాపురానికి మారిన తర్వాత కాంట్రాక్ట్ సిబ్బంది జీవనోపాధి దెబ్బతినకుండా చూడాలని అధికారులకు ఎంపీ భరత్ సూచించారు. ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పించాలని విమానాశ్రయ సలహా కమిటీ సమావేశంలో నిర్ణయించారు. వారి నైపుణ్యాలకు అనుగుణంగా జీఎంఆర్ సహా హోటల్ ఇండస్ట్రీల ఇతర పరిశ్రమల్లో ఉపాధి కల్పనకు చర్యలు తీసుకుంటామన్నారు. ఎంపీ శ్రీభరత్ అధ్యక్షతన జరిగిన విమానాశ్రయ సలహా కమిటీ సమావేశంలో కమిటీ సభ్యులు, ఎయిర్పోర్టు డైరెక్టర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. వ్యాపారం చేసి సొంత కాళ్లపై నిలబడాలని ఆ యువతి కలలు కనింది. కష్టపడి అనుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు అడుగు దూరం మాత్రమే ఉంది. అయితే ఇంతలోనే ఊహించని ప్రమాదం ఆమెను అనంత లోకాలకు చేర్చి ఆశలను ఆవిరి చేసింది. శుభారంభానికి ముందే విషాదాంతం జరిగింది. ఏలూరుకు చెందిన మనోజ అనే యువతి నెహర్ మగ్గం వర్క్స్ పేరుతో ఇవాళే దుకాణాన్ని ప్రారంభించాల్సి ఉంది. ఇందుకోసం ఎంతో అందంగా బెలూన్లతో ముస్తాబు చేసింది. కావాల్సిన సామగ్రిని కొని తెచ్చి పెట్టుకుంది. షాప్ ఓపెనింగ్ ఏర్పాట్లలో భాగంగా ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తున్న సమయంలో ఐరన్ పైపు విద్యుత్ వైర్లకు తగిలింది. విద్యుత్ తీగలు మృత్యు తీగలుగా మారి మనోజను కాటేయడంతో మృతి చెందింది. వ్యాపారాన్ని ప్రారంభించేందుకు సిద్ధమైన సమయంలో యువతి మృతి చెందడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆస్ట్రేలియా పర్యటన చివరి రోజున ప్రతిష్టాత్మక మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ ఎంసీజీని సందర్శించారు. ఆసీస్ ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్తో కలిసి ఎంసీజీలో మోదీ సందడి చేశారు. క్రికెట్ దిగ్గజం స్టీవా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దివంగత స్పిన్ దిగ్గజం షేన్ వాన్ గౌరవార్థం ఏర్పాటు చేసిన షేన్ వాన్ స్టాండ్ను మోదీ ప్రత్యేకంగా సందర్శించారు. తర్వాత యువ క్రికెటర్లతో ప్రధాని కాసేపు సరదాగా మాట్లాడారు. వారితో కాసేపు ముచ్చటించి వారి జెర్సీలపై తన ఆటోగ్రాఫ్ చేశారు. ఆస్ట్రేలియా అంతర్జాతీయ మస్కట్ అయిన రూబీ ది రూతో మోదీ సరదాగా గడిపారు. అనంతరం అల్బనీస్తో కలిసి భారత్ ఆస్ట్రేలియా క్రీడా సహకార రోడ్ మ్యాప్ను మోదీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బిగ్ బాష్ 2026-27 సీజన్ ప్రారంభ మ్యాచ్ను చెన్నై వేదికగా నిర్వహించనున్నట్లు ఆసీస్ ప్రధాని అల్బనీస్ ప్రకటించారు. తర్వాత మాట్లాడిన మోదీ క్రీడా రంగంలో ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేసుకుంటామని చెప్పారు. स्पोर्ट्स भारत और ऑस्ट्रेलिया के संबंधों की एक मजबूत कड़ी है. आज प्रधानमंत्री अल्बनीज़ी के साथ इंडिया ऑस्ट्रेलिया स्पोर्ट्स कोलैबोरेशन रोड मैप लॉन्च करना मेरे लिए बहुत ही खुशी की बात है. इसके तहत हम क्रिकेट के साथ अन्य खेलों में भी सहयोग मजबूत करेंगे. स्पोर्ट्स ट्रेनिंग, स्पोर्ट्स साइंस एंड टेक्नोलॉजी के साथ मिलकर के हम आगे बढ़ेंगे. ऑन फील्ड के साथ साथ ऑफ फील्ड पार्टनरशिप भी मजबूत करेंगे. 2030 में भारत कॉमनवेल्थ गेम्स की मेजबानी करने जा रहा है. हम 2036 में ओलंपिक्स भारत में आयोजित करने का भी प्रयास कर रहे हैं. मुझे खुशी है कि बिग बैश लीग का एक मैच भारत में चेन्नई में आयोजित किया जाएगा. किसी भी स्पोर्टिंग लीग के लिए भारत में इवेंट करना यानी बड़ी रीच और व्यूअरशिप की गारंटी है. అంతకుముందు ఆస్ట్రేలియా ప్రతిపక్ష నేత అంగస్ టేలర్తో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై ఇరువురు నేతలు విస్తృత చర్చలు జరిపారు. భారత్ ఆస్ట్రేలియా సంబంధాలు బలపడుతున్న తీరు, భవిష్యత్ అవకాశాలపై తామిద్దరం ఆసక్తికరమైన చర్చలు జరిపినట్లు ప్రధాని మోదీ తెలిపారు. ఆస్ట్రేలియా వ్యాప్తంగా భారత్ భాగస్వామ్యానికి లభిస్తున్న ఆదరణకు, విస్తృత మద్దతుకు తానెంతో విలువ ఇస్తానని చెప్పారు. రెండు దేశాల సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం వృద్ధిపైన నిర్మాణాత్మక చర్చలు జరిగినట్లు ప్రధాని వెల్లడించారు. ఆస్ట్రేలియాతో జరిగిన యురేనియం ఒప్పందంపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేసింది. భారత్కు ఆస్ట్రేలియా యురేనియం విక్రయించడాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సాధించిన ఘనతగా బీజేపీ ప్రచారం చేసుకుంటుందని కాంగ్రెస్ మండిపడింది. 2011లోనే కాంగ్రెస్ హయాంలో అప్పటి ఆసీస్ ప్రధాని జూలియా గిల్లార్డ్ భారత్కు యురేనియం విక్రయించడానికి ఒప్పందం జరిగిందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ అన్నారు. 2011 డిసెంబర్ నాటి మీడియా నివేదికల స్క్రీన్ షాట్ను ఎక్స్ వేదికగా పంచుకున్నారు. 2010లో భారత్కు యురేనియం విక్రయించేందుకు ఆసీస్ నిరాకరించిందని, అయితే మోదీ నాయకత్వంలో యురేనియం ఎగుమతి ఒప్పందం జరిగిందని బీజేపీ నేత అమిత్ మాలవీయ అన్నారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన జయరాం రమేష్, యురేనియం విక్రయాలు మోదీ సాధించిన ఘన విజయంగా చూపించడానికి బీజేపీ ఎకోసిస్టమ్ అత్యుత్సాహం ప్రదర్శిస్తోందని మండిపడ్డారు. 2008లో చట్టంగా మారిన ఇండో అమెరికా అణు సహకార ఒప్పందం వల్లే ఇప్పుడు భారత్ ఆస్ట్రేలియా మధ్య ఈ ఒప్పందం సాధ్యమైందన్నారు. అయితే నాడు ఈ ఇండో అమెరికా ఒప్పందాన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించిందని జయరాం గుర్తు చేశారు. కాంగ్రెస్ ఎల్లప్పుడూ టర్నింగ్ పాయింట్లను సృష్టిస్తుందని, బీజేపీ మాత్రం యూటర్న్ పాయింట్లలో నిపుణులని జయరాం రమేష్ విమర్శించారు.
కరూర్ తొక్కిసలాట ఘటనలో బాధితుల కుటుంబాలకు సీఎం విజయ్ ఉద్యోగ నియామక పత్రాలు అందజేయనున్నారు. 32 కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలను సీఎం ఇవ్వనున్నారు. ఈ ఏడాది మే నెలలో తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత విజయ్ తొలిసారి కరూర్లో పర్యటిస్తున్నారు. తొక్కిసలాట ఘటనలో ప్రాణాలు కోల్పోయిన బాధితుల కుటుంబాలను ఆయన పరామర్శిస్తారు. అనంతరం ఓ ప్రైవేటు కళాశాల మైదానంలో టీవీకే పార్టీ శ్రేణులను ఉద్దేశించి విజయ్ ప్రసంగిస్తారు. విజయ్ పర్యటన నేపథ్యంలో కరూర్లో అధికారులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఈ పర్యటనపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. సీఎం కరూర్ పర్యటన కేవలం రాజకీయ ప్రేరేపితమని, ఇది కేసుపై జరుగుతున్న సీబీఐ విచారణను ప్రభావితం చేస్తుందని ఆరోపిస్తున్నాయి. గతేడాది సెప్టెంబర్ 27న టీవీకే ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను హతమార్చేందుకు ఇరాన్ పన్నిన తాజా కుట్రలను ఇజ్రాయెల్ నిఘా వర్గాలు పసిగట్టాయి. ఈ ఇంటెలిజెన్స్ సమాచారాన్ని ఇజ్రాయెల్ వాషింగ్టన్తో పంచుకున్నట్లు ది వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం పేర్కొంది. అమెరికా, ఇరాన్ మధ్య మళ్లీ ఘర్షణలు మొదలైన వేళ ఇజ్రాయెల్ నివేదిక సంచలనం రేపుతోంది. ఇది పశ్చిమాసియాల యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేస్తుందేమోనన్న ఆందోళనలను పెంచుతోంది. అటు తాజా ఘర్షణలను ట్రంప్ నెతన్యాహుకు వివరించినట్లు ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం తెలిపింది. ఇరువురి మధ్య కొనసాగుతున్న నిరంతర చర్చల భాగంగా గల్ఫ్లో అమెరికా కదలికలపై నెతన్యాహుకు ట్రంప్ సమాచారం అందించినట్లు పేర్కొంది. ఇదే సమయంలో తుర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్, ఆయన అనుచరుల తీరుపై నెతన్యాహు ఆందోళన వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్ ఉనికికి వ్యతిరేకంగా వారు ప్రకటనలు చేస్తున్నారని ట్రంప్నకు చెప్పారు. ఇజ్రాయెల్ సరిహద్దుల వెంబడి భద్రతా మండలాల ఆవశ్యకతను ప్రస్తావించారు. హర్యానాలోని గురుగ్రామ్లో యాక్షన్ సినిమాను తలపించేలా భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఓ వ్యాపారవేత్త ఇంట్లోకి చొరబడి ఆయన కుమారుడిని బందీగా పట్టుకున్న గ్యాంగ్స్టర్స్ను పోలీసులు ప్రాణాలకు తెగించి మట్టుబెట్టారు. సుశాంత్ లోక్లోని ఏ బ్లాక్లో గత రాత్రి జరిగిన కాల్పుల్లో నేరస్తుడు దీపక్ నందల్ ముఠాకు చెందిన 4 సభ్యులను అంతమొందించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో మరో గ్యాంగ్స్టర్తో పాటు 3 పోలీసు సిబ్బంది గాయపడినట్లు తెలిపారు. కారులో ఆయుధాలతో కొందరు దుండగులు అనుమానాస్పదంగా సంచరిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. సుశాంత్ లోక్లోని వ్యాపారవేత్త ఇంటికి వెళ్లిన నిందితులు ఆయన ఇంటిపై కాల్పులు జరిపారు. లోపలికి ప్రవేశించి అతడి కుమారుడిని గ్యాంగ్స్టర్స్ బందీగా తీసుకున్నారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు దుండగులను చుట్టుముట్టారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య భీకర ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో 4 నిందితులను హతమార్చి వ్యాపారవేత్త కుటుంబాన్ని పోలీసులు సురక్షితంగా రక్షించారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత జమ్మూ కశ్మీర్లోని అమర్నాథ్ యాత్రకు భక్తులు పోటెత్తుతున్నారు. ఉగ్ర భయాన్ని సైతం లెక్క చేయకుండా రికార్డు స్థాయిలో తరలివస్తున్నారు. కానీ యాత్ర ప్రారంభమైన కేవలం 5 రోజుల్లోనే పవిత్ర మంచు శివలింగం భారీగా కరిగిపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. దాదాపు 2 నెలల పాటు సాగాల్సిన యాత్రలో అప్పుడే శివలింగం కరిగిపోవడానికి కారణమేంటో ఈ కథనంలో చూద్దాం. వాతావరణ మార్పుల ప్రభావం అమరనాథుడి దర్శనంపైన పడుతోన్నట్లు తెలుస్తోంది. హిందువులు అత్యంత పవిత్రంగా భావించే అమరనాథ్ యాత్ర ఈసారి త్వరగా ముగిసే సూచనలు కనిపిస్తున్నాయి. జమ్మూ కశ్మీర్లోని అమరనాథ్ గుహల్లో ఏటా సహజంగా ఏర్పడే మంచు శివలింగం ఈసారి త్వరగా కరిగిపోతుండటమే ఇందుకు కారణంగా చెబుతున్నారు. బాబా బర్ఫానీగా పిలుచుకునే మంచు శివలింగం దర్శనం ప్రారంభమైన 5 రోజుల్లోనే శివలింగం 90% కరిగిపోయిందని జాతీయ కథనాలు చెబుతున్నాయి. కొన్ని నివేదికలు అయితే అసలు శివలింగం ఆకారం దాదాపు అదృశ్యమైందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సముద్ర మట్టానికి 3880 మీటర్ల ఎత్తునున్న అమరనాథ్ గుహల్లో సాధారణంగా శివలింగం 12 అడుగుల ఎత్తు వరకు సహజసిద్ధంగా ఏర్పడుతుంటుంది. అయితే ఇలా అకస్మాత్తుగా కరిగిపోవడానికి వాతావరణ మార్పులే ప్రధాన కారణమని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ప్రపంచంలోని ఇతర పర్వత ప్రాంతాల కంటే హిమాలయాలు వేగంగా వేడెక్కుతున్నాయని చెబుతున్నారు. గతంలో 40 నుంచి 45 రోజుల పాటు దర్శనమిచ్చే శివలింగం ఇప్పుడు కేవలం వారం రోజులకే కరిగిపోతోంది. శివలింగం భారీగా కరిగిపోవడం ఇటీవలి కాలంలో తరచూ చోటు చేసుకుంటోంది. ఫలితంగా చాలా మంది భక్తులకు దర్శన భాగ్యం కలగడం లేదు. 2018లో 29 రోజుల్లో కరిగింది. 2020లో 38 రోజులు, 2022లో 28 రోజుల్లో శివలింగం కరిగిపోయింది. అదే 2024లో అయితే
వారం రోజుల్లోనే కరిగిపోగా ఇప్పుడు ఈ ఏడాది అంతకంటే ముందే మంచులింగం పరిమాణం పూర్తిగా తగ్గిపోయింది. హిమాలయాల్లో హిమానీ నదాలు, సహజంగా ఏర్పడే మంచుకొండలు గ్లోబల్ వార్మింగ్ కారణంగా తీవ్రంగా ప్రభావితమవుతున్నాయని ఎప్పటినుంచో పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. వేడి వాతావరణం, మారుతున్న గాలుల సరళి, గుహల్లోని వాతావరణ మార్పులు వంటివి మంచు త్వరగా కరగడానికి కారణమవుతున్నాయి. అటు ఇప్పటికే వేల మంది భక్తులు అమరనాథ్ యాత్ర మార్గంలో ఉన్నారు. శివలింగం పూర్తిగా కరిగిపోయేలోగా అమరనాథుడిని దర్శించుకోవాలని వారంతా కోరుకుంటున్నారు. శివలింగం కరగడానికి కేవలం వాతావరణ మార్పులు మాత్రమే కాదని మానవ ప్రమేయం కూడా దీనికి కారణమని విమర్శలు వినిపిస్తున్నాయి. రోడ్ల విస్తరణ, విద్యుత్, భారీ యంత్రాల వినియోగం, ప్రతిపాదిత రోప్వే ప్రాజెక్టుల కారణంగా ఆ ప్రాంతంలోని సూక్ష్మ వాతావరణం దెబ్బతింటోందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్కువ పెట్టుబడి అధిక లాభాల పేరుతో కాకినాడలో మోసగించిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి ల్యాప్టాప్లు, సెల్ ఫోన్లతో పాటు బాండ్ పేపర్లు, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వరాచారి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కాకినాడ జిల్లాలో పెట్టుబడుల పేరుతోటి భారీగా మోసగించినటువంటి ఇద్దరు నిందితులను కాకినాడ జిల్లా రోడ్ల మండలం సర్పవరం పోలీసులు కొద్దిసేపటి క్రితమే అరెస్ట్ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైనటువంటి పులగం మోజేష్, అదేవిధంగా మరో డైరెక్టర్ అయినటువంటి లలితాంబికను పోలీసులు అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 6 ల్యాప్టాప్లు, 4 సెల్ ఫోన్లు, పలు డాక్యుమెంట్లను, బాండ్ పేపర్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు ఒక ఖరీదైన కారును కూడా పోలీసులు అయితే స్వాధీనం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా వీరందరూ కూడా ₹1,00,000 ప్రతి నెల కూడా ₹1,500 వడ్డీ ఇస్తాము, అలా 10 నెలలు వడ్డీ ఇస్తాము, ఆ తర్వాత 15,000 చొప్పున, తర్వాత 10,000 చొప్పున కూడా ఇస్తామని చెప్పేసి మొత్తం కూడా 3 ఏళ్లలో ₹1,00,000 పెట్టుబడి పెడితే కనుక ₹4,00,000 చెల్లిస్తామని చెప్పి కూడా భారీగా ఆశ చేసి పెద్ద మొత్తంలో కూడా అమాయకుల్ని లక్ష్యంగా చేసుకుని ఖాతాదారుల నుంచి పెట్టుబడులు పెట్టించారు. మొత్తం కూడా ఇక్కడ 2 తెలుగు రాష్ట్రాల్లో సుమారు 7,000 మంది పైగా ఈ ఖాతాదారులు ఉన్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. ఇప్పుడు వరకు కూడా సుమారు మొత్తం కూడా ఒక 100 కోట్ల పైగా పెట్టుబడులు పెట్టినట్టు కూడా ఆ పోలీసులు అయితే కొద్దిసేపటి క్రితమే ధృవీకరించారు. మొత్తం కూడా ఇప్పటి వరకు కూడా ఈ 98 కోట్లకు సంబంధించి 53 కోట్ల వరకు కూడా ప్రస్తుతం ఇంకా లావాదేవీలు జరుగుతూ ఉన్నాయి. ఈ బాధితుల వద్ద నుంచి మొత్తం 57 కోట్ల రూపాయల పెట్టుబడులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అయితే 16 కోట్ల రూపాయలని ఈ బాధితులకి చెల్లించారు. ఇంకా 37 కోట్ల వరకు కూడా చెల్లించాల్సి ఉన్నట్టు కూడా పోలీసులు అయితే గుర్తించారు. మొత్తంగా చూసుకుంటే ఈ పులగం మోజేష్ అనే వ్యక్తి కాకినాడ జిల్లా పిఠాపురం చెందినటువంటి వ్యక్తి. ఇతను MBA పూర్తి చేశాడు. ఆ తర్వాత ఫారెన్ ట్రేడ్లో, తర్వాత ఈ స్టాక్ మార్కెట్లో కొన్ని సంస్థల్లో పనిచేశాడు. ఆ అనుభవంతో తాను స్టాక్ మార్కెట్లో బాగా రాణించాను, మీరు కనుక పెట్టుబడి పెట్టినట్లయితే వాటన్నింటిని కూడా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేసి వాటి నుంచి వచ్చే లాభాలు మొత్తం కూడా మీకు ఇస్తా అని చెప్పేసి కూడా అమాయక ప్రజలందరినీ కూడా నమ్మించాడు. ఇటు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం కూడా 4 శాఖలు ఉన్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. అయితే ప్రస్తుతం అవన్నీ కూడా మూతపడి ఉన్నాయి. కేవలం కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి ఆల్మైటీ జెన్సిస్ కంపెనీ మాత్రమే ప్రస్తుతం నడుస్తున్నట్లు కూడా పోలీసులు అయితే తెలిపారు. ఈ కేసుకు సంబంధించి మొత్తం కూడా పూర్తి వివరాలు కాకినాడ జిల్లా ASP కిషోర్ కుమార్ వెల్లడించారు. మొత్తం కూడా 2013లో ఈ కంపెనీ ప్రారంభమైంది. అయితే కరోనా సమయంలో కంపెనీ మూతపడింది. తర్వాత 2023లో ఆల్మైటీ జెన్సిస్ అనే ఒక స్టాక్ మార్కెట్ కంపెనీని ప్రారంభించారు. ఇందులో భారీగా పెట్టుబడులు పెట్టించారు. ఒక కాకినాడ జిల్లాలోనే సుమారు 3,000 మంది బాధితులు అయితే దీంట్లో ఉన్నారు. అందరూ కూడా సుమారు ₹1,00,000 నుంచి 50 లక్షల వరకు కూడా పెట్టుబడి పెట్టినట్టు కూడా పోలీసులు గుర్తించారు. ఇందులో సామాన్య ప్రజలు, రోజువారీ కూలీలు, వైద్యులు, పోలీసులు, వివిధ వర్గాలకు చెందిన ప్రజలందరూ కూడా పెట్టుబడులు పెట్టినట్లయితే పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అయితే నిందితులు పులగం మోజేష్ని, అదేవిధంగా మరో డైరెక్టర్ లలితాంబికని ఇద్దరు కూడా అరెస్ట్ చేశారు. మరికొద్ది సేపట్లోనే వీరిద్దరిని కూడా కోర్టులో హాజరుపరుస్తున్నారు. ప్రస్తుతం అయితే ఇప్పటి వరకు కూడా మొత్తం ఎవరైనా బాధితులు కనుక ముందుకు వచ్చి ఫిర్యాదు కనుక చేసినట్లయితే మొత్తం ఇంకా ఎంతవరకు పెట్టుబడులు ఉన్నాయి, ఎవరెవరు మోసపోయారు, వీరందరినీ కూడా గుర్తించేసి ఈ కేసును ఫర్దర్ గా ముందు తీసుకెళ్ళడానికి కూడా తమకు అవకాశం ఉంటుందని చెప్పి కూడా ASP కిషోర్ కుమార్, అదేవిధంగా సర్పవరం CI ప్రకాష్ చెప్తున్నారు. ప్రస్తుతం అయితే 37 కోట్ల వరకు కూడా చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. దీంతో పాటు ఇతని పేరు పైన ఇంకా ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారు, ఇతని పేరు పైన ఏమైనా ఆస్తులు ఉన్నాయా, ఇతని పేరుపై సంబంధించిన ఇంకేమైనా స్థలాలు కానీ ఎక్కడైనా పెట్టుబడులు పెట్టినవి కానీ ఇంకేమైనా బిల్డింగ్లు ఉన్నాయా అనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం అయితే వీళ్ళిద్దరిని కూడా అదుపులో తీసుకున్నారు. వీరి వద్ద నుంచి 6 ల్యాప్టాప్లు, 4 సెల్ ఫోన్లు, ఒక కారు అయితే స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తు అయితే ముమ్మరంగా కొనసాగుతుంది. ఇది ఇక్కడ ఘటన సంబంధించిన తాజా సమాచారం. ఓవర్ టు యు, షాహిద్.
ధన్యవాదాలు ఈశ్వరాచారి. ఇక ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజుపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేసిన మహిళపై కేసు నమోదైంది. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం నందిగూడెంకు చెందిన ఉండవల్లి రత్నకుమారి అనే మహిళ సోషల్ మీడియాలో గోపాలపురంలో పాస్ పుస్తకాల మాయాజాలం, ఎమ్మెల్యే అండదండలతో చెలరేగుతున్న అనుచరులు అనే శీర్షికతో వాస్తవాలకు విరుద్ధంగా ప్రచారం చేసినట్లు గోపాలపురానికి చెందిన కప్పల వరలక్ష్మి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తప్పుడు పోస్టును ప్రచారం చేసిన వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ను కూడా ఈ కేసులో నిందితుడిగా చేర్చినట్లు పోలీసులు తెలిపారు. ప్రజలను రెచ్చగొట్టే విధమైన సమాచారాన్ని ప్రచారం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. రాష్ట్రంలో గ్రామ పంచాయతీ పరిపాలనలో ప్రభుత్వం భారీ సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని 13,350 గ్రామ పంచాయతీలను జనాభా, ఆదాయ ప్రమాణాల ఆధారంగా 4 గ్రేడ్లుగా పునర్వర్గీకరిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ స్థాయి సేవలు అందించడమే లక్ష్యంగా కొత్త విభాగాల ఏర్పాటు, సిబ్బంది పునర్వ్యవస్థీకరణ, డిజిటల్ పరిపాలనకు ప్రభుత్వం ప్రాధాన్యమిచ్చింది. ఇందులో 359 రూట్ 1, 3,082 గ్రేడ్ 1, 3,163 గ్రేడ్ 2, 6,747 గ్రేడ్ 3 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇప్పటి వరకు అమల్లో ఉన్న 7,244 క్లస్టర్ గ్రామ పంచాయతీల వ్యవస్థను రద్దు చేసి ప్రతి గ్రామ పంచాయతీని స్వతంత్ర పరిపాలన యూనిట్గా గుర్తించింది ప్రభుత్వం. గ్రామీణ ప్రాంతాల్లో పెరుగుతున్న జనాభా, పట్టణ స్థాయి సౌకర్యాల అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. పంచాయతీ కార్యదర్శి పదవిని ఇకపై పంచాయతీ అభివృద్ధి అధికారిగా మార్చారు. అలాగే పీడీఓ పోస్టులను 3 గ్రేడ్లుగా హేతుబద్ధీకరించారు. ఈ విభాగాల్లో పనిచేసే సిబ్బంది వేతనాలను గ్రామ పంచాయతీల సాధారణ నిధుల నుంచే చెల్లించనున్నారు. డిజిటల్ పరిపాలనకు మరింత ఊతమిస్తూ పంచాయతీరాజ్ శాఖలో ప్రత్యేక ఐటీ విభాగాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దాదాపు 18 ఏళ్లుగా సాగుతున్న వివాదాలు, న్యాయ పోరాటాలకు ఒక ముగింపు దొరికింది. నిర్లక్ష్యానికి ప్రతీకగా నిలిచిన బ్రాహ్మణ ఇండస్ట్రీస్కు కేటాయించిన 1000 ఎకరాల భూమి తిరిగి ప్రభుత్వపరమైంది. ఉద్దేశించిన ప్రయోజనానికి వినియోగించకపోవడంతో కడప జిల్లా జమ్మలమడుగు మండలం అంబవరం పరిధిలోని 14,000 ఎకరాల భూమిని జిల్లా రెవెన్యూ అధికారులు తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ భూముల విలువ సుమారు 5,000 కోట్లుగా అంచనా వేస్తున్నారు. ఓబులాపురం మైనింగ్ కంపెనీ ప్రమోటర్లు కర్ణాటకకు చెందిన గాలి జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో జమ్మలమడుగు ప్రాంతంలో భారీ ఉక్కు కర్మాగారం ఏర్పాటు ప్రతిపాదన 2007లో వెలువడింది. ఉక్కు పరిశ్రమకు 10,700 ఎకరాలకు పైగా, విమానాశ్రయం కోసం మరో 3,115 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి ఆకస్మిక మరణం అనంతర పరిణామాలు, కర్ణాటక అక్రమ మైనింగ్ కేసులు, న్యాయ వివాదాలు, ప్రభుత్వ నిర్ణయాల మార్పులతో ప్రాజెక్టు నిలిచిపోయింది. వేలాది మందికి ఉపాధి కల్పిస్తుందని భావించిన పరిశ్రమ కాగితాలకే పరిమితమైంది. బ్రాహ్మణి ఇండస్ట్రీస్ కమర్షియల్ ఎయిర్పోర్ట్, ఫ్లయింగ్ అకాడమీ, విమానయాన అనుబంధ పరిశ్రమల ఏర్పాటుకు 2008 మార్చి 25న అప్పటి ప్రభుత్వం 3,115.64 ఎకరాలను ఎకరాకు 25,000 చొప్పున కేటాయించింది. ప్రభుత్వం భూములు కేటాయించినా తర్వాత ఒక్క నిర్మాణం కూడా చేపట్టలేదు. రన్వే, టెర్మినల్, ఫ్లయింగ్ అకాడమీ, ఇతర మౌలిక వసతులు ఏవీ ఏర్పాటు కాలేదు. గతంలో నిర్మించిన కాంపౌండ్ గోడ కూడా శిథిలావస్థకు చేరింది. ప్రస్తుతం మొత్తం భూమి ముళ్లపొదలతో నిరుపయోగంగా మారింది. బోర్డు స్టాండింగ్ ఆర్డర్స్ ప్రకారం కేటాయించిన భూమిని నిర్దేశించిన ప్రయోజనం కోసమే వినియోగించాలి. ఈ నిబంధనలను ఉల్లంఘించినందున సంస్థకు ఈ ఏడాది మే 29న రెవెన్యూ అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. సంస్థ నుంచి ఎలాంటి వివరణ రాకపోవడంతో BSO 24/6 GOMS నంబర్ 57 నిబంధనల మేరకు కేటాయింపును రద్దు చేశారు. భూమిని ప్రభుత్వ వశం చేసుకోవాలని నిర్ణయించారు. 48 గంటల్లో భూమిని స్వాధీనం చేసుకోవాలని జమ్మలమడుగు తహసీల్దార్కు కలెక్టర్ సూచించారు. వెబ్లాండ్, అడంగల్, 1B రికార్డుల్లో మళ్లీ ప్రభుత్వ భూమిగా నమోదు చేశారు. ఎలాంటి రిజిస్ట్రేషన్లు, లీజులు జరగకుండా జిల్లా రిజిస్ట్రార్కు ఆదేశాలు జారీ చేశారు. ఈ
భూమిని భవిష్యత్తులో పారిశ్రామిక అవసరాలకు వినియోగించే అవకాశం కలిగింది. వాస్తవానికి ఈ భూముల్ని 2011లో స్వాధీనం చేసుకుంటూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చినా స్వాధీన ప్రక్రియ జరగలేదు. ప్రస్తుత కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ చొరవ తీసుకుని న్యాయ వివాదాల పరిష్కారానికి చర్యలు చేపట్టి భూముల్ని స్వాధీనం చేసుకున్నారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతుల సమస్యల పరిష్కారంలో సిఆర్డీఏ మీనమేషాలు లెక్కిస్తోంది. అసైన్డ్ భూములు, గ్రామ కంఠాలు, వీధిపోటు, ఎఫ్ఎస్ఐ పెంపు వంటి కీలక సమస్యల విషయంలో అధికారుల నుంచి సరైన స్పందన రావట్లేదని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ దృష్టికి తెచ్చిన సమస్యలు కూడా ఇంకా పెండింగ్లో ఉండటంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకపై ప్రభుత్వం సిఆర్డీఏ అధికారులతో సంప్రదింపుల కోసం అమరావతి అభివృద్ధి సలహా మండలి పేరుతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. జగన్ పాలన 5 ఏళ్లు పోరాడుతూనే ఉన్న రైతులు కూటమి ప్రభుత్వం వచ్చాక ఊపిరి పీల్చుకున్నారు. కౌలు గడువును మరో 5 ఏళ్లు పెంచడంతో కాస్త ఊరట చెందారు. అయితే రైతులకిచ్చిన ప్లాట్ల అభివృద్ధి, అసైన్డ్ సమస్యలు, గ్రామ కంటాలు, జరీబు భూములు, భూ సమీకరణ జరగని భూముల్లో ప్లాట్ల కేటాయింపు, వీధిపోటు, గ్రామాల మీదుగా వెళ్లే ప్రధాన రహదారులకు భూములివ్వడం వంటి సమస్యలు అలాగే ఉండిపోయాయి. వీటన్నింటినీ రైతులు ప్రభుత్వం ముందుంచారు. వరుస క్రమంలో సమస్యలు పరిష్కరించేలా సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారాయణ, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ తో త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేశారు. కమిటీ పలుమార్లు రైతులతో సమావేశమైంది. సిఆర్డీఏ అధికారులతోనూ చర్చించింది. కానీ ఇప్పటికీ చాలా వరకు పెండింగ్లోనే ఉన్నాయి. సిఆర్డీఏ కమిషనర్లు తరచుగా మారడం వల్ల చాలా సమస్యలు మళ్లీ మొదటి నుంచి వినాల్సి వస్తోంది. దీనివల్ల నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం, పరిష్కారంలో ఆలస్యం జరుగుతోంది. సిఆర్డీఏ కమిషనర్కు తోడుగా ప్రభుత్వం 3 ఐఏఎస్ అధికారులను అదనపు కమిషనర్లుగా నియమించింది. అయితే కేవలం రైతుల సమస్యల పరిష్కారం కోసమే ఒకరిని నియమిస్తే సమస్యలపై అవగాహన, పరిష్కారం సులువవుతుంది. కానీ అలా జరక్క సమస్యలు కొలిక్కి రావడం లేదు. చిన్న రైతులు తమ సమస్యలను త్రిసభ్య కమిటీ ముందుకు తీసుకురాలేకపోతున్నారు. నేరుగా సిఆర్డీఏ ఆఫీసుకు వెళ్తే సరిగ్గా స్పందించడం లేదని ఆరోపిస్తున్నారు. సిఆర్డీఏ ఆఫీస్కి వెళ్ళినా లేదా ఇంకొక చోటకెళ్ళినా ఒక విషయం మీద మాట్లాడటానికి వెళ్ళినప్పుడు ఆ సమస్యని అంతగా ఇంపార్టెంట్ ఇవ్వాల. ఆ కమిటీలో మేమేమన్నానంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు కూడా అవకాశం కల్పించండి. ఆ సమస్యను పరిష్కరించేటువంటి విషయాల్లో వాళ్ళ సమస్యలు వాళ్ళు చెప్పుకుంటారు అని చెప్పాను. కానీ ఆ సమస్యలు పక్కన అనేటువంటి జరుగుతున్నాయి, మిగతా వాటిని ఇచ్చేస్తారు. అసైన్ రైతులకి ఇంకా కౌలు అనేది రాలేదండి. కేటగిరీ 4 వాళ్ళకి రిజిస్ట్రేషన్లు ఆపారు, వాళ్ళకి కౌలు ఆపారు. రైతులకు కౌలు జమ కావటం జరిగింది. మరి వాళ్ళతో పాటు ఈ అసైన్ రైతులకు ఎందుకని కౌలు ఆపారు? దయచేసి వెంటనే అసైన్ రైతులకు కూడా కౌలు చెల్లించమని ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. కేటగిరీ 4 ఉన్నటువంటి వాళ్ళని కూడా వెంటనే రిజిస్ట్రేషన్ చేయాలి. రాజధానిపై నమోదైన కేసులు సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్నాయి. R5 జోన్ సమస్య అలాగే ఉంది. మరోవైపు గ్రామ కంఠాల గుర్తింపు, వీధిపోటు ప్లాట్ల మార్పు వంటి విషయాల్లో అన్యాయం జరుగుతోందని కొందరు రైతులు ఆరోపిస్తున్నారు. అసైన్డ్ భూముల విషయంలో జగన్ సర్కార్ నాడు సిట్ విచారణకు ఆదేశించడంతో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కౌలు సరిగా పడటం లేదు. రిటర్నబుల్ ప్లాట్లు రిజిస్ట్రేషన్కు అవకాశం లేకుండా పోయింది. మరికొందరికి ఇంకా ప్లాట్లు కేటాయించలేదు. ఇవన్నీ పరిష్కరించాలని అసైన్డ్ రైతులు కోరుతున్నారు. కొన్ని గ్రామ కాంటాలు మిగిలిపోయి ఉన్నాయి, మీరు పరిష్కరించండి. ఎవరైతే ఊరు కానుకొని ఉందో వాళ్ళ గ్రామ కాంటం ఇవ్వమని మేము ఒక విజ్ఞప్తి. అసైన్డ్ రైతులు ఉన్నారు, మాది 2016లోనే 9/4 అగ్రిమెంట్ అయి ఉన్నారు. వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు సిట్ ఎంక్వైరీ వేసి పార్టీ వన్ జీవో రద్దు చేసి వాటి గజాలు ఇవ్వకుండా కోర్టుకు వేసాడు. అవి కూడా క్లియర్ చేసి సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి ఆ అసైన్డ్ రైతులకి ఏమంటేనే ఆ 4 కేటగిరీలో ఉన్న గజాలు ఇవ్వమని అడగడానికి మీటింగ్ జరిగింది. రోడ్డు పోట్ల విషయం గానీ, కౌళ్లు పాడే విషయంలో గానీ, సన్నకారు రైతులు అనేది కొంచెం చాలా ఇబ్బంది పడుతున్నారు. సిఆర్డీ అధికారులు గానీ ఎవరైనా కానీ పోయి సమస్యలు చెబుదామన్నా వాళ్ళేదో మేము చేస్తాము అని కాలయాపన చేస్తున్నారు తప్ప ఇంతవరకు సన్నకారు రైతులు, పెద్ద రైతులు అనే ఎవరైనా సరే ఏ సమస్య తీరలేదు. భూమి ఉన్న వాళ్ళు ఉన్నారు, స్థలాల్లో కొట్టారు కానీ రిటర్నబుల్ ప్లాట్లు అయితే మాకు ఇచ్చారు కానీ వాళ్ళ దగ్గర నుంచి ఇంతవరకు రిజిస్ట్రేషన్ అవ్వట్లా. మాకు ఇంతవరకు ఆ సమస్యను అడుగుతున్నా కూడా ఇదిగో అయిపోయింది 1-2 నెలలు అంటున్నారు. ఇంతవరకు అసలు కొలికి దాటలేదు. గతంలో కొంతమంది రైతులు వాళ్ళ వ్యవసాయ భూమిలో ఉన్న ఇల్లు నిర్మాణం చేసుకుని
అంటా ఉన్నారు. గతంలో వాళ్ళు పూలింగ్ ఇచ్చినప్పుడు ఏం జరిగిందంటే ఆ నిర్మాణంలో ఉన్న భూమి అంతా ఒకటికి మినహాయించి పూలింగ్ ఇవ్వడం జరిగింది. ఆ మినహాయించిన భూమిని గ్రామ గంటాలు ఇస్తామని చెప్పి ఉన్నారు. ఈ రోజు వరకు ఈ కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లాము, అందరి దృష్టికి తీసుకెళ్లాం, కానీ దాని మీద ఎటువంటి స్పందన లేదు. రైతులకు ఇచ్చిన ప్లాట్ల అభివృద్ధి పనులు మంతకొడిగా సాగుతున్నాయి. చాలా చోట్ల రహదారులు, విద్యుత్ సౌకర్యం కల్పించడంతో పాటు తాగునీరు, డ్రైనేజీ వసతులు ఏర్పాటు చేయాలి. వేల కోట్లు అమరావతిలో ఖర్చు చేస్తున్న ప్రభుత్వం రాజధాని గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనను సరిగా పట్టించుకోవట్లేదని రైతులు ఆరోపిస్తున్నారు. దీంతో సమస్యల పరిష్కారానికి అమరావతి అభివృద్ధి సలహా మండలి పేరుతో కమిటీగా ఏర్పడాలని నిర్ణయించారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు గవర్నమెంట్ కి రిటైర్డ్ జడ్జిని కనుక ఎట్లా చేసి వాళ్ళ ద్వారా దాన్ని సాల్వ్ చేసుకుంటున్నారు. అదే విధంగా మా రైతుల్లో కొంతమంది నాయకుల్ని మేము ఎన్నుకుంటాము. వాళ్ళ ద్వారా పైన కమిషనర్ దగ్గర కూడా పవర్ఫుల్ గా ఉండేటట్టు, అధికారాలు కూడా ఉండేటట్టు ఉంటే సమస్యలు సాల్వ్ అవుతాయండి. లేదంటే ఇట్నే ఎవరి సమస్యలు వాళ్ళవి, రైతులు ఏదో కాసేపు ఉంటారు, తర్వాత ఎవరి సమస్యలు వాళ్ళగా అవుతాయి. ఈ సమస్యలన్నిటిని కూడా ఒక యాక్సెస్ సిఆర్డీఏ వాళ్ళతో ఏర్పాటు చేసుకుని ప్రతి గ్రామం నుంచి 2-3 సమన్వయకర్తలను తీసుకుని ఒక కమిటీగా ఏర్పాటయ్యి సిఆర్డీఏతో అమరావతి పనులతో పాటు గ్రామం సొంత పనులు కూడా స్పీడప్ అయ్యేటువంటి ఉద్దేశంతో ఒక కమిటీగా ఏర్పడేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. అమరావతి సమగ్రంగా త్వరితగతిన అభివృద్ధి చెందాలంటే కనుక ఇచ్చిన కాంట్రాక్టులు ఎవరైతే కనుక ఈ విధంగా కనుక పనులు చేస్తే కనుక జగన్మోహన్ రెడ్డి గారు మావిగాని అంటాడు, ఇంకో గారిని అంటాడు. కాబట్టి అట్లాంటివి నిరోధించాలంటే కనుక రైతుల యొక్క ప్రోద్బలంతో, రైతుల యొక్క సహకారంతో ఈ యొక్క కాంట్రాక్టులకు ఇచ్చిన పనులు త్వరితగతిన పూర్తి చేసే విధంగా ప్రభుత్వం నుంచి అడుగులు పడాలి. రైతుల సమస్యల్ని వ్యక్తిగత కోణంలో కాకుండా ఉమ్మడిగా చూసి పరిష్కరించేందుకు సిఆర్డీఏ అధికారులు ప్రయత్నిస్తున్నారు. సమస్యల్ని ప్రత్యేకంగా చూడాలనే అభిప్రాయం రైతుల్లో వ్యక్తమవుతోంది. అది ఎడారిలో నిర్మానుష్యమైన ప్రాంతం. గొర్రెల కాపరిగా అతనొక్కడే ఒంటరిగా ఉంటున్నాడు. సౌదీ దేశంలో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న యువకుడు బతికించాలని వేడుకుంటున్నాడు. తెలంగాణలోని జగిత్యాల జిల్లాకు చెందిన అరవింద్ అనే యువకుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన దృశ్యాలు ప్రతి ఒక్కరిని కలిచివేస్తున్నాయి. తనను ఏజెంట్ మాయమాటలు చెప్పి ఎడారి ప్రాంతంలో వదిలేశాడని, అన్నం కూడా పెట్టడం లేదని వాపోయాడు. ఎలాగైనా రక్షించాలంటూ ఆ యువకుడు వేడుకుంటున్నాడు. నన్ను ఎడారిలో వారేసిరన్న, సౌదీ అని చెప్పి ఇస్తార వర్క్ అని చెప్పి ఎడారిలో వారేసిరన్న. కొద్దిగా నా బాధ అర్థం చేసుకోరన్న ప్లీజ్ అన్న. అన్నం కూడా సరిగ్గా పెడతలేదన్న. వచ్చిన రూమ్ ఇచ్చారు, ఇలా కరెంటు కూడా లేదన్న. ప్లీజ్ అన్న, కొద్దిగా నా బాధ అర్థం చేసుకోరు అన్న. ఘోరంగా ఉన్నదన్న నా పరిస్థితి. ఆ గొర్రెలకెట్టే వాటర్ తాగమంటారు అన్న నన్ను. ఇదే నా లాస్ట్ ఆఖరి వీడియో అవుతుందన్న. ఏజెంట్ కపిల్ వచ్చిందంటే నా ఫోన్ గుంజుకుంటాడన్న. నా ఫోన్ గుంజుకుంటాడు, కొడతాడన్న. ఇప్పుడు ఇదే నా లాస్ట్ వీడియో అన్న. నాకేమైనా నాకేమైనా అయితే బాధ్యత మొత్తం విష్ణే అన్న. ప్లీజ్ అన్న, కొద్దిగా దయచేసి అర్థం చేసుకోరన్న. కాకినాడ జిల్లాలో సర్ ప్రక్రియ ఎలా సాగుతోంది? ఎన్యూమరేషన్ పత్రాల పంపిణీ ఎంతవరకు వచ్చింది? డిజిటలైజేషన్ సంగతి ఏంటి? బిఎల్ఓలు ఎలా పనిచేస్తున్నారు? ఓటర్లు ఎలా స్పందిస్తున్నారు? ఈ అంశాలన్నింటిపై కలెక్టర్ హరేంద్ర ప్రసాద్తో మా ప్రతినిధి ఈశ్వర్ ముఖాముఖి. కాకినాడ జిల్లా కేంద్రంలో కూడా, కాకినాడ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ సర్ ప్రక్రియ అయితే అత్యంత వేగంగా జరుగుతుంది. దీనికి సంబంధించి ప్రజల్లో చాలా అపోహలు, అనుమానాలు, సందేహాలు ఉన్నాయి. దీని గురించి మనతో మాట్లాడడానికి కాకినాడ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. సార్, ఇప్పుడు కాకినాడ జిల్లాలో సుమారు ఎంతమంది ఓటర్స్ ఉన్నారు? తర్వాత ఈ సర్ ప్రక్రియ ఎంతవరకు జరిగింది? ఏ స్టేజ్లో ఉంది? ఎన్యూమరేషన్ ఫామ్స్ ఎంతవరకు పంపిణీ చేశారు? డిజిటలైజేషన్ ప్రక్రియ ఎంతవరకు జరిగింది? కాకినాడ జిల్లా తీసుకుంటే 2025 ఓటర్ జాబితా పరంగా 16,50,811 మంది ఓటర్స్ ఉన్నారు. వీళ్ళలో ఇప్పటికే మనము 100% వాళ్ళకి ఎన్యూమరేషన్ ఫామ్ అనేది పంపిణీ చేయడం జరిగింది. వీళ్ళ నుంచి తిరిగి వచ్చిన ఫామ్స్ ఏదైతే ఎన్యూమరేషన్ ఫామ్ వాళ్ళకి అందజేస్తున్నామో వాటిని సేమ్ బిఎల్ఓస్ మళ్ళీ వెళ్ళి వాళ్ళ ఇంటి నుంచి తీసుకోవడం జరుగుతుంది. తీసుకున్నప్పుడు వాళ్ళు ఒక ఫోటోగ్రాఫ్తో సగా వాళ్ళు తీసుకొని వాళ్ళ ఒక ఓటర్ వివరాలు కూడా వాళ్ళు అడిగి రాసుకొని తీసుకురావడం జరుగుతుంది. అడిగి రాసుకున్నప్పుడు 2002 నాటికి ఎక్కడ ఉన్నారు అనే వివరాలు కూడా సేకరించడం జరుగుతుంది. పాత 2002 జాబితాతో లింక్ చేయడం, అదేవిధంగా ఆన్లైన్లో వాళ్ళు వివరాలు నమోదు చేయడం జరుగుతుంది. ఈ విధంగా డిజిటైజ్ చేసిన నంబర్స్ చూస్తే జిల్లాలో ఇప్పటికే 16,50,811 మంది ఓటర్స్ ఉంటే ఇప్పటికే 10,16,000 మందికి 10,16,000 పీపుల్ వీ హ్యావ్ ఆల్రెడీ డన్. దాదాపు 66.5% దాకా మనము డిజిటైజ్ చేయడం జరిగింది.
దీంట్లో మనము మ్యాపింగ్ చేయగలిగిన వాళ్ళు బ్యాక్ ఎండ్లో మ్యాపింగ్ ఎంతమందికి మనం 2002 నాటి జాబితాతో అనుసంధానం చేయగలిగామని చూస్తే దాదాపు 97% మందికి మనము 2002 జాబితాతో లింక్ చేయగలిగాము. ఒక 3% మందికి వాళ్ళ వివరాలు చెప్పలేక, వాళ్ళకి అప్పుడు గుర్తు ఉండకపోవచ్చు, వాళ్ళు పేరు సరిగా చెప్పలేకపోవచ్చు, పేరు సరిగా నమోదు కాక అవి అనుసంధానం చేయలేకపోయినవి ఒక దాదాపు 3.5% ఉన్నాయి యాజ్ ఆన్ టుడే. ఈ 10,16,000 చేశాక నేను మాట్లాడుతున్నాను. వీరందరికీ కూడా ఎవరైతే మ్యాపింగ్ కాలేదో, ఈ మ్యాపింగ్ కానీ 3% వారికి కూడా డ్రాఫ్ట్ రోల్లో పేరు చేర్చడం జరుగుతుంది. కానీ వాళ్ళందరికీ కూడా ఒక నోటీస్ జనరేట్ చేయడం జరుగుతుంది. నోటీస్ జనరేట్ చేసి వాళ్ళకి చేరవేయడం జరుగుతుంది. వారు నేను చెప్పిన 14 ఆధారాలు, అవి కాస్ట్ సర్టిఫికేట్ అవి ఉండొచ్చు, ప్రభుత్వం నుంచి ఇచ్చిన ఐడి కార్డే ఉండొచ్చు, పెన్షన్ పత్రాలు అవి ఉండొచ్చు, వాటిని వాళ్ళు సమర్పిస్తే ఎవరైతే 3% మ్యాప్ కాలేకపోయారో వాళ్ళు ఓట్లు కూడా మనము ఫైనల్ రోల్లో తీసుకురావడం జరుగుతుంది. ఈ డ్రాఫ్ట్ రోల్ ప్రకటించిన తర్వాత ప్రజలు డ్రాఫ్ట్ రోల్ చూసుకొని వారు ఒక ఓటు హక్కు ఉందా లేదా తెలుసుకొని, ఓటు హక్కు ఉన్నవారు ఎటువంటి ఇబ్బంది లేదు, వారికి ఫైనల్ రోల్ ఆటోమేటిక్గా వస్తుంది. ఓటు హక్కు ఉండి ఎవరికైతే నోటీస్ వస్తుందో ఈ విధంగా మ్యాపింగ్ జరగలేదని, వారు ఏదో ఒక డాక్యుమెంట్, ఈ 14 రకాల డాక్యుమెంట్ ఎన్నికల కమిషన్ ఏదైతే ప్రకటించిందో ఆ డాక్యుమెంట్తో సగా వాళ్ళ ఆధారాలు ప్రొడ్యూస్ చేస్తే వారికి కూడా ఫైనల్ రోల్లో ఓటు హక్కు కల్పించడం జరుగుతుంది. సార్, ఇప్పుడు ఈ సర్ ప్రక్రియకి సంబంధించి ఇంకా ప్రజల నుండి ఎలాంటి సహకారం మనకు అందిస్తే ఈ ప్రక్రియ పూర్తవుతుంది? మీరు ఇచ్చే సూచనలు ఏంటి? మీ పరిధిలో ఉన్న బూత్ లెవెల్ ఆఫీసర్ బిఎల్ఓ ప్రతి ఇంటికి వచ్చి వారు ఫామ్స్ ఇస్తున్నారు, ఆల్రెడీ ఇవ్వడం కూడా జరిగింది. ఆ ఫామ్స్ని మీరు మీ యొక్క కలర్ ఫొటోస్తో సగా ఫిల్ చేసి తప్పకుండా తిరిగి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. కొన్ని చోట్ల బిఎల్ఓస్ ఇంటికి వెళ్ళినప్పుడు మీరు రేపు రండి, ఎల్లుండి రండి అని మీరు చెప్పడం జరుగుతుంది. ఇది వాళ్ళ మీద ఎక్కువ పనిభారం వస్తున్నది, వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రజలందరికీ ఒకటి నేను జిల్లా యంత్రకం తరపున కోరుతున్నాను, దయచేసి మీ బిఎల్ఓ వచ్చినప్పుడు వాళ్ళకి స్పష్టంగా ఎప్పుడు వచ్చి తిరిగి కలెక్ట్ చేసుకోవాలి అని చెప్పి మీరు పంపిస్తే, ఆ సమయంలో మీరు తిరిగి వచ్చినప్పుడు మీరు ఫొటోస్తో సగా మీరు ఫామ్స్ని రెడీ చేసి ఉంచితే వాళ్ళు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎపిక్ కార్డ్, ఎలక్టోరల్ ఫోటో ఐడెంటిటీ కార్డ్ అంటాము, ఓటర్ ఐడి కార్డ్. ఆ ఓటర్ ఐడి కార్డ్ నంబర్ కానీ, పాత ఓటర్ ఐడికి నంబర్ కానీ మీరు చెప్పగలిగితే ఈజీగా మీ ఒక పేరుని ఐడెంటిఫై చేసి 2002 జాబితాలో మీరు ఆంధ్ర రాష్ట్రంలోనే ఓటు కలిగి ఉండాల్సిన అవసరం లేదు. దేశంలో ఏ ప్రాంతంలో ఓటు కలిగి ఉన్నా ఆ ఒక్క వివరాలని వాళ్ళకి చెప్పగలిగితే వారు దాన్ని మీ ఒక 2025 జాబితాతో అనుసంధానం చేసుకుంటారు. మీ వివరాలు రాసుకొని మీకు తప్పకుండా ఓటు హక్కు అనేది కల్పిస్తారు. సో బిఎల్ఓ మిమ్మల్ని సంప్రదించినప్పుడు పూర్తి వివరాలతో వాళ్ళకి మీ యొక్క సహకారం అందించవలసిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాను. ఇది కాకినాడ జిల్లాలో సర్ ప్రక్రియ అయితే చాలా వేగవంతంగా జరుగుతుందని చెప్పేసి జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ చెప్తున్నారు. కెమెరామెన్ రాజశేఖర్తో ఈశ్వర్, ఈటీవీ న్యూస్, కాకినాడ. సౌర పలకల ఏర్పాటుతో మీ ఇంటిపైనే విద్యుత్ను ఉత్పత్తి చేద్దాం, అవసరమైన రాయితీలు అందిస్తాం. ఇది ప్రతి కార్యక్రమంలో సీఎం చంద్రబాబు చెబుతున్న మాట. అయితే ఈ అంశంలో మన్యం జిల్లాలో ఆశించిన పురోగతి కనిపించడం లేదు. ఎస్సీ ఎస్టీలకు 100% రాయితీ ఇచ్చినా ఫలితాలు రావడం లేదు. ఇళ్లపై పలకలు అమర్చిన అధికారులు వాటికి కనెక్షన్లు ఇవ్వకపోవడంతో కేవలం బట్టలు ఆరేసుకునే స్టాండుల్లా మారిపోయాయి. ఇదేంటి, ఇవి సౌర పలకలు కదా, ఇలా బట్టలారేశారేంటి అని ఆలోచిస్తున్నారా? అవును, అవి సోలార్ ప్యానెల్సే. విద్యుత్తును ఉత్పత్తి చేసేందుకు ఏర్పాటు చేసినవే. ఎవరి నిర్లక్ష్యమో తెలియదు కానీ మన్యం జిల్లా కురుపాం మండలం జొంగరపాడు గ్రామంలో ఇలా దుస్తులు ఆరేసే స్టాండుల్లా మారాయి. మన్యం జిల్లాలో అర్హులైన ఎస్సీ ఎస్టీలకు 14,000 సోలార్ విద్యుత్ కనెక్షన్లు బిగించాలని ప్రభుత్వం నిర్దేశించుకుంది. వీటిలో సగానికి పైగా లబ్ధిదారుల ఇళ్లకి సోలార్ పలకలు బిగించారు. 2 విడతల్లో విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేయాలని అనుకున్నారు. అయితే ఆచరణలో మాత్రం ఆశించినంత పురోగతి కనిపించడం లేదు. చాలా చోట్ల సోలార్ ప్యానెల్స్ బిగించి నెలలు గడుస్తున్నా వాటికి కనెక్షన్లు ఇవ్వడం మరిచారు. దీంతో అవి నిరుపయోగంగా మారాయి.
సోల్డర్ వచ్చి 2 నెలలు అయిపోతుంది కానీ ఇది బిగించలేదండి, కనెక్షన్ ఇవ్వలేదండి, అలాగా ఉండిపోయిందండి. కొన్ని అయితే కుక్కలు ఇవి ఓయిర్లు ఉన్నాయి కదా, కుక్కలు మొత్తం కొరికిసినాయండి, అలా వదిలేసారండి మా ఊరు కడ. అవి కొందరు బిగించారు, కొందరు బిగించలేదండి మా ఊరు కడ. 2 నెలలు అవచ్చండి, అవి అలాగా ఆపేశారండి. సోల్డర్ వచ్చింది, సోల్డర్ వస్తే ఎవరు కలెక్షన్ ఇవ్వలేదు, ఎలా బిగించారు అలాగే ఉన్నాయి. సగం మంది బిగించలేదు, సగం మంది బిగించారు కానీ కలెక్షన్లు ఇవ్వలేదు. మా గ్రామంలో 53 గడపలు ఉంటాయి సార్. అందులో 23 ఇండ్లకు మాత్రమే సోలర్స్ అనేసి ఇచ్చారు. కానీ ఈరోజు వరకు అది బిగించడం అయితే బిగించారు, ఫిట్టింగ్ అయితే చేశారు, కానీ ఈరోజు వరకు దాన్ని సప్లై ఇవ్వలేదు. దానివల్ల ఏమవుతుందంటే ఆశలే నీరు కారిపోయినట్టు ఉన్నాయి. దానికి బదులుగా బట్టలు ఆరబెట్టుకోవడానికి ఉపయోగించుకుంటున్నారు. ఇవి అనవసరంగా అవి బిగించేసి వెళ్ళిపోయారు. ఈరోజు వరకు నిర్మానుష్యంగా ఉండిపోయినాయి. కాబట్టి త్వరగా ఈ ప్రభుత్వం చర్య తీసుకొని కొంచెం దాన్ని కనెక్షన్ ఇస్తారని మేము కోరుచున్నామండి. లోపం ఎక్కడుందో గుర్తించి దాన్ని సరిచేసి త్వరగా కనెక్షన్లు ఇచ్చి తమ ఇళ్లల్లో సౌర వెలుగులు పంచాలని లబ్ధిదారులు అధికారులను కోరుతున్నారు. పరబ్రహ్మ స్వరూపమైన అన్నం సామాన్యులకు భారంగా మారుతోంది. బియ్యం ధరలకు అమాంతం రెక్కలొచ్చాయి. కిలోకు 10 రూపాయల మేర పెరగటంతో సామాన్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది పండిన పంటను ప్రభుత్వం ఎక్కువ మొత్తంలో కొనడం వల్ల రైతుల వద్ద ధాన్యం లేకుండా పోయింది. దీంతో ధాన్యానికి డిమాండ్ పెరగడంతో బియ్యం ధరలు పెరిగాయి. ఎల్నినో వల్ల ఈసారి వరి సాగు తగ్గుతుందనే ఆలోచన కూడా మరో కారణంగా కనిపిస్తోంది. అసలు బియ్యం ధర పెరగడానికి కారణాలేంటి, దీనిపై మిల్లర్ల మాటేంటి, వ్యాపారులు ఏమంటున్నారు అనేది ఇప్పుడు చూద్దాం. రోజువారీ ఆహారంలో తప్పనిసరిగా బియ్యం వినియోగించే మన రాష్ట్రంలో ధరలు ఒక్కసారిగా పెరిగిపోవడం ఆందోళన రేకెత్తిస్తోంది. 2 నెలల క్రితం ధరలతో పోలిస్తే కిలోకు 10 రూపాయలకు పైగా పెరిగాయి. నాణ్యతను బట్టి 25 కిలోల బస్తాకు 200 నుంచి 300 వరకు వినియోగదారులపై అదనపు భారం పడింది. బీపీటీ రకాలు 25 కిలోల బస్తా 1500, హెచ్ఎంటీ రకం 1600కు చేరుకుంది. ధాన్యం లభ్యత తగ్గడంతో ధరలు పెరిగినట్లు తెలుస్తోంది. 75 కిలోల ధాన్యం బస్తా ఇప్పుడు రకాలను బట్టి 2500 నుంచి 2800 రూపాయల వరకు ఉంది. ప్రభుత్వం ఈ ఏడాది రైతులకు మంచి ధర ఇచ్చి ధాన్యం కొనుగోలు చేసింది. కృష్ణా డెల్టాలో ఎక్కువగా సాగు చేసే బీపీటీ రకాల్ని కూడా కొనుగోలు చేసి పౌర సరఫరాల శాఖకు మళ్లించింది. ప్రభుత్వానికి అమ్మగా మిగిలిన ధాన్యాన్ని రైతులు వ్యాపారులకు విక్రయించారు. రాష్ట్రంలో 2025-26 ఖరీఫ్ సీజన్లో 37 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. రబీలో అది 7 లక్షల ఎకరాలకే పరిమితమైంది. సాధారణంగా రబీలో 17 లక్షల ఎకరాలు సాగు కావాల్సి ఉండగా అందులో 10 లక్షల ఎకరాల్లో కోత పడింది. రబీ సీజన్లో పంట నుంచి మార్కెట్లోకి రావాల్సిన ధాన్యం తగ్గిపోవడం కూడా బియ్యం రేటు పెరగడానికి ఓ కారణంగా కనిపిస్తోంది. దీనికి తోడు ఈ ఏడాది విదేశాల నుంచి నాన్ బాస్మతి రకానికి డిమాండ్ పెరిగింది. ముంబై వ్యాపారులు ఏపీ నుంచి ఎక్కువగా బియ్యం కొనుగోలు చేసి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. దీనివల్ల మిల్లర్ల వద్ద నిల్వలు తగ్గిపోతున్నాయి. ఈ ఎఫెక్ట్ మేము అనుకోవడం మళ్ళీ క్రాప్ వచ్చేదాకా డెఫినెట్గా ఉంటుంది. కానీ గవర్నమెంట్ మానిటర్ చేయబట్టి రైతుకి మంచి సపోర్ట్ ప్రైజ్ వచ్చింది ఫస్ట్లో. అది మాత్రం ఎక్సలెంట్గా చేసింది కాబట్టి కొంత ప్రజలకు కూడా చివరిలో ఈ టైంలో కొద్దిగా ఇబ్బంది జరిగింది. ఇది కూడా పెద్ద లాంగ్ రన్లో ఉండదు. 1 నెల 2 నెలలు 3 నెలలు ఈ ప్రాబ్లం ఉంటుంది. తర్వాత మళ్ళీ కొత్త క్రాప్ వస్తే రేట్లు బాగా తగ్గచ్చు. 4 సంవత్సరాల నుంచి తిన్న దెబ్బలకి రైస్ మిల్స్ కూడా స్టాక్స్ ఎక్కువ పెట్టట్లేదు. అది కూడా ఒక రీజన్. మన ఆంధ్ర ప్యాడీకి ఎక్కువ గిరాకు ఉంది, ఎక్స్పోర్ట్ ఉంది. ఎక్స్పోర్ట్ ఉండడం ఏంటంటే 2800 రూపాయలైంది బస్తా. స్టార్టింగ్ లో 2200 ఉన్న ధాన్యం బస్తా 2800 రూపాయలైంది. సో ఈ రేట్లో కొని అమ్మినా కూడా మిల్లర్కి ఇప్పుడు గిట్టుబాటు కాదు. ఇంకో కారణం ఏంటంటే గవర్నమెంటే సన్నోట్లని కొనేసేసి గోడౌన్లో స్టోరేజ్ చేసుకుంది. అదొకటి షార్టేజ్ వచ్చేసింది. తర్వాత తుంగభద్ర డ్యామ్ కింద 11 లక్షల ఎకరాలు ఆయకట్టు ఆగిపోయింది గేట్లు మార్చడం వల్ల. సో ఇవన్నీ కారణం వల్ల కొంచెం ప్యాడీ గిరాకు. పెట్రోల్లో కలిపే ఇథనాల్ తయారీకి బియ్యాన్ని వినియోగిస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో పండించే తక్కువ రకం బియ్యాన్నే వాడుతున్నప్పటికీ దేశీయ మార్కెట్ ఏర్పడిన కొరత ఏపీ బియ్యానికి మంచి డిమాండ్ పెంచింది. ఇతర రాష్ట్రాల వారు మన బియ్యాన్ని కొనుగోలు చేయడం కూడా ఇక్కడ ధరల పెరుగుదలకు కారణంగా చెబుతున్నారు. ఎల్నీనో ప్రభావం వరి సాగుపై ఉంటుందనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బియ్యం ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు.
ఈ ధరల నియంత్రణ అనేది మా చేతిలో ఉండదండి. మేము మిల్లర్ దగ్గర నుంచి కొనుక్కొని ఒక పావలా ₹10 వేసుకొని గిట్టుబాటు ధర వేసుకొని ఖర్చులు వేసుకొని అమ్ముతామండి. హెచ్ఎంటీ వాటి అట్లాంటి సన్నవీడు సరుకులకే పెరిగినాయండి బాగా రేట్లు. ఎందుకంటే ఆ పంట తక్కువ వచ్చింది, సెకండ్ క్రాప్ వేయలేదు చాలా మంది రైతులు. ఎలినినో ప్రాబ్లం అనేది మనకి ఈ సంవత్సరం ఇబ్బంది వచ్చిందండి. మన వాతావరణ శాఖ వాళ్ళ అనుకూలించి చెప్పారు వాళ్ళు. దాని వల్ల కూడా వెనకాల వచ్చే పంట లేదు అనేది ఒక ఐడియా వచ్చేస్తుంది ప్రజలకు కానీ రైతులకు కానీ. అన్ని రకాల కారణాల వల్ల ఈ సన్నవిడి సరుకులు మాత్రం బాగా డిమాండ్ వచ్చింది. ఉన్నవాళ్ళు మొత్తం అమ్మేసుకున్నారు. చివరిలో ఒకళ్ళు ఇద్దరు దగ్గర ఉంటేనేమో అది 24 నుంచి 2500 ధర కొత్త ధాన్యమే అమ్ముతుంది. 25 చిల్లరేమో పాతవి అమ్ముతున్నాయి. దీని మూలాన బియ్యం ధర కూడా గణనీయంగా పెరుగుతుంది. రాను రాను మాత్రం సంక్షోభంలో ఎదుర్కొనే పరిస్థితి వచ్చింది సార్. ఇక రాబోయే రోజుల్లో ఈ బియ్యం తెప్పించుకునే పరిస్థితి వచ్చింది. ఈస్ట్ వెస్ట్ నుండి కార్పొరేట్ మిల్లుల నుంచి తెప్పించుకునే పరిస్థితి రాబోతుంది సార్. ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుని అమ్మటే కొనిపించేసింది పెద్ద మిల్లుల చేత. అవన్నీ కూడా వెళ్ళిపోయినాయి రైతుల దగ్గర. ఇప్పుడు రైతుల దగ్గర కొంత సరుకు అయిపోయేటప్పటికల్లా ఉన్న రైతులు కొద్దిగా గొప్ప వాళ్ళు డిమాండ్గా అమ్ముకుంటున్నారు. దాన్ని బట్టి వాళ్ళ దగ్గర నుంచి మేము తీసుకొచ్చుకొని మేము ₹1 ఒక 10 పైసలు వేసుకొని అమ్ముకోవాల్సింది. ఎవరైనా వ్యాపారం జరగాలంటే కొద్దిగా అలా ప్రాఫిట్ వేసుకొని చేసుకోవాల్సింది. ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఆడించి బియ్యాన్ని పౌర సరఫరాల శాఖ గోదాముల్లో ఉంచారు. కాబట్టి పేదలకు అందించే రేషన్ బియ్యం విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ దుకాణాల్లో కొనేవారికి మాత్రం ధరభారం తప్పదు. కర్నూలు జిల్లా ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి వినూత్నంగా ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ ఆకట్టుకుంటున్నారు. ఇవాళ మైనారిటీ కాలనీలో నిర్వహించిన ప్రజల కోసం మీ ఎమ్మెల్యే పార్థసారథి కార్యక్రమంలో పాల్గొన్నారు. జట్కా బండి నిర్వాహకుడిని కలిసి సమస్యలు తెలుసుకున్నారు. ఆ తర్వాత స్వయంగా గుర్రపు స్వారీ చేస్తూ కాలనీలో కలియ తిరిగారు. ప్రజలను పలకరిస్తూ సమస్యలు తెలుసుకున్నారు. దంతవైద్యుడైన పార్థసారథి గత వారం మేకపాలు పితికారు. గాడిద పాలు తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ప్రజలకు వివరించారు. ఇప్పుడిలా గుర్రపు స్వారీ హాట్ టాపిక్గా మారారు. అమెరికా ఇరాన్ దాడులు ప్రతిదాడులతో గత 2 రోజులుగా దద్దరిల్లిన పశ్చిమాసియా ఇవాళ కొంచెం శాంతించినట్లు కనిపిస్తోంది. అయితే దక్షిణ ఇరాన్పై దాడులు జరిగినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా వెల్లడించింది. బుషెహర్ ప్రావిన్స్లోని సైనిక స్థావరాలు, ఓడరేవు నగరం కొనారాక్పై 2 విడతల్లో దాడులు జరిగినట్లు తెలిపింది. అటు ఈ ప్రాంతంలో జరిగిన దాడులతో తమకు ఎలాంటి సంబంధం లేదని అమెరికా స్పష్టం చేసింది. ప్రస్తుతానికి తాము ఎలాంటి దాడులు చేపట్టలేదని అమెరికా తెలిపింది. తాజా దాడులో తమ సైన్యానికి ఎలాంటి ప్రమేయం లేదని ఇజ్రాయెల్ కూడా తేల్చి చెప్పింది. ఈ దాడులకు పాల్పడింది ఎవరనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. ఇరాన్ మాత్రం అమెరికా ఇజ్రాయెల్ హస్తముందని ఆరోపిస్తోంది. కర్ణాటక ఉడిపి జిల్లాలో ఒక ప్రైవేట్ స్కూల్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 8 మంది విద్యార్థులు గాయపడ్డారు. వీరిలో ఒక విద్యార్థి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సాగర్ బేట్టు ప్రాంతంలో ఉన్న కోడంగి ఆలయం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. పాఠశాల విద్యార్థులతో వెళ్తున్న బస్సును డ్రైవర్ ఆలయం వద్ద రివర్స్ చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు వాహనంపై నియంత్రణ కోల్పోయాడు. దీంతో బస్సు ఒక్కసారిగా బోల్తా పడింది. వెంటనే స్పందించిన స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. బోల్తా పడిన బస్సులో చిక్కుకున్న విద్యార్థులను రక్షించారు. ప్రస్తుతం గాయపడిన 8 మంది విద్యార్థులు సమీప ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన 3 బ్యాంకు ఖాతాలను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నిలిపివేయడంపై ఆ పార్టీ రాజ్యసభ పక్షనేత డెరెక్ ఒబ్రైన్ స్పందించారు. అయోధ్య రామాలయ విరాళాల నిర్వహణలో నిధుల దుర్వినియోగాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ ఆలయ నిధులను ఈడీ ఎప్పుడు సీజ్ చేస్తుందని ఆయన ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. ఇటీవల మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద నిధుల దుర్వినియోగంపై ఆరోపణలపై హెచ్డీఎఫ్సీలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ ఖాతాలను ఈడీ తనిఖీ చేసింది. తనిఖీలో భాగంగా 440 కోట్ల డిపాజిట్లను సీజ్ చేసినట్లు ఈడీ ఓ ప్రకటనలో పేర్కొంది.
తిరుమల శ్రీవారిని సినీ రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. శ్రీలంక డిప్యూటీ కమిషనర్ గణేశనాథన్, గేతేశ్వరన్, సంగీత దర్శకుడు తమన్, తమిళ నటుడు అథర్వ మురళి వేకువజామున శ్రీవారి అభిషేక సేవలో వేరువేరుగా పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు.